మనం ఏవి చదవకుండా యాప్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు అలో 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 నొక్కుతాం కదా సార్. మనం యాప్ని మాత్రమే అలో చేయట్లేదు, మన ఇన్ఫర్మేషన్ దొంగిలించేవని కూడా అలో చేస్తున్నాం. మీరు కూడా క్రోమ్ బ్రౌజర్లో చాలా వెబ్సైట్స్కి, పనికిరాని వెబ్సైట్స్కి కానీ పనికొచ్చే వెబ్సైట్స్ కానీ ప్రతిసారి అలో 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 కొట్టేస్తూనే ఉంటారు. సో అలో కొడుతున్నారంటే మీ పర్సనల్ డేటా మొత్తం వాళ్ళు యాక్సెస్ చేస్తున్నట్టే అనమాట. ఇప్పుడు అయితే వేరే దారే లేదా, ఒకే ఒక దారి ఉంది. సో ఈ వీడియోలో నేను మీ పర్సనల్ డేటాని ఎలా సేవ్ చేసుకోవాలి క్రోమ్ బ్రౌజర్ నుండి అని చెప్పేసి కొన్ని సెట్టింగ్స్ చెప్తాను. ఈ సెట్టింగ్స్ చేసుకోండి, ఖచ్చితంగా మీ పర్సనల్ డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది. క్రోమ్ ఓపెన్ చేసి టాప్లో ఉన్న 3 లైన్స్ పైన ట్యాప్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి సెండ్ ఏ డూ నాట్ ట్రాక్ రిక్వెస్ట్ అని ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయండి, ఇది ఆఫ్లో ఉంటుంది, ఆన్ చేసుకోండి. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ సేవ్ బ్రౌజింగ్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇది స్టాండర్డ్ ప్రొటెక్షన్లో ఉంటుంది, ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ పెట్టుకోండి. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఆల్వేస్ యూజ్ సెక్యూర్ కనెక్షన్స్ అని ఉంది కదా, ఇది ఆఫ్లో ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసి దీన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇచ్చిన పర్మిషన్స్ అండ్ మీ బ్రౌజింగ్ డేటా మొత్తం అన్నీ ఎరేజ్ చేసేయాలంటే ఇక్కడ డిలీట్ బ్రౌజింగ్ డేటా అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేయండి, సింపుల్గా డిలీట్ డేటా పైన ట్యాప్ చేయండి అండ్ డిలీట్ చేయండి.